అందరికీ నమస్కారం. నా పేరు రాళ్లబండి ఆదినారాయణ శర్మ. మేము పవనపేటలో మేము చేసుకున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకుని. అయితే ఈ దేవాలయం 1953లో ఈ దేవాలయం ప్రతిష్ఠించారు. అయితే మన స్వామివారికి ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకంగా ఉత్సవమూర్తికి సూర్యనారాయణమూర్తికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ఉదయం 7:30 గంటలకు స్వామికి అభిషేకం ప్రారంభమవుతుంది. 10 గంటలకు అభిషేకం పూర్తవుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారి అభిషేకంలో పెట్టిన రక్షలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి భక్తులు కూడా చాలామంది ఆదివారం పూట ఈ దేవాలయంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ విధంగా ఆ స్వామివారి రక్షలు తీసుకువెళ్తారు. అయితే అదేవిధంగా మన దేవాలయంలో మూలవిరాట్కి ధన్వంతరి స్వామివారికి ఏమో ప్రతి నెల అమావాస్య రోజున పంచామృతాలతో ఉదయం 7:30 గంటలకు పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత విశేషంగా 48 వనమూలికలతో చేసిన వనమూలిక తీర్థం ఇస్తాం. అది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో ఈ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థం కోసం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ అభిషేకంలో పాలు పంచుకుని తర్వాత ఆ తీర్థాన్ని స్వీకరించడం జరుగుతుంది. చాలా ఊర్ల నుంచి కూడా ఈ దేవాలయానికి విచ్చేస్తారు స్వామివారి తీర్థం కోసం. ఆ తీర్థాన్ని స్వీకరిస్తే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక రోగ నివారణ కొరకు ఆ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతి రథసప్త మహోత్సవాలు ప్రతి సంవత్సరంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. రథసప్తం రోజున 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. రథసప్తం రోజు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ఉత్సవమూర్తికి, అనంతరం 108 పద్మములతో పూజ, అదేవిధంగా సూర్య నమస్కారాలు జరుగుతాయి. తర్వాత మహిళల చేత సామూహికంగా పాలు పొంగిచ్చే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాత్రి శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ విగ్రహాలు ఉన్నాయి మన దేవాలయంలో. వాళ్ళకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం స్వామికి అభిషేకం, అనంతరం హోమ కార్యక్రమం ఉంటుంది. మహాసౌరంతో సూర్యుడికి హోమం ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు ఏమో ఉదయం స్వామికి అభిషేకం, రాత్రి పవలింపు సేవా కార్యక్రమం ఉంటుంది. ఇలా 3 రోజులు కూడా స్వామివారి రథసత్వ మహోత్సవాలు జరుగుతాయి. అయితే అదేవిధంగా మన దేవాలయంలో ధన్వంతరి స్వామికేమో కార్తీక మాసంలో బహుళ త్రయోదశి నుంచి అలాగే అమావాస్య వరకు అంటే 3 రోజులు బహుళ త్రయోదశి రోజున ధన్వంతరి స్వామివారి జయంతి మహోత్సవాలు జరుగుతాయి. ఉదయం 7:30 గంటలకు ఉత్సవమూర్తికి అభిషేకం, అనంతరం స్వామివారి ధన్వంతరి వ్రతం ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా మహిళల చేత ఈ వ్రత కార్యక్రమం పూర్తి చేస్తాం. చక్కగా మరుసటి రోజేమో స్వామివారికి ధన్వంతరి హోమం ఉంటుంది. 3వ రోజు అమావాస్య అభిషేకం జరుగుతుంది. ఇది ధన్వంతరి స్వామివారి జయంతి మహోత్సవాలు జరుగుతాయి మన దేవాలయంలో. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజులు కూడా 201 మందికి మన దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. 201 మందికి ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్న సమారాధన కార్యక్రమాలకు పూర్ణాహుతితో పూర్తవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా దూరాల నుంచి కూడా మన దేవాలయానికి వస్తారు. వచ్చి సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యం, చక్కగా ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకైనా సరే స్వామివారి దర్శనం చేసుకున్న ఆ తీర్థాన్ని స్వీకరించినా, లేదా ఈ హోమ కార్యక్రమంలో కానీ, లేదా ఈ అభిషేక కార్యక్రమంలో కానీ, లేదా ఈ అమావాస్య సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకుంటే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలామంది కూడా విశేషంగా నమ్ముతారు. చక్కగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి సత్ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఏలూరులో పవనపేటలో మేము చేస్తున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయంకి విచ్చేయండి. స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రలుగండి. అయితే ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి 7 ఆదివారాలు వచ్చి స్వామి దర్శనం చేసుకుని చక్కగా మీరు కోరిక తీరుతుంది. స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని 7 వారాలు వస్తే ఆదివారాలు చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సత్ఫలితాన్ని లభిస్తుంది స్వామివారి.